అందరికీ నమస్కారం. సాయంత్రం 5:30, 5:40 అయిపోతుంది. అందరు కూడా సమోసాలు, టీలు, కాఫీలు ఆల్మోస్ట్ అయిపోయి ఉంటాయి. అందరికీ అయ్యున్నాయా? ఇక్కడ ఒడిశాలో అయితే కంపల్సరిగా బయట ఫుడ్ చాలా ఎక్కువ దొరుకుతుందండి. బాగా ఎక్కడికి వెళ్ళండి అసలు ఏ షాప్ దగ్గర కూడా ఖాళీ ఉండదు. అంత విపరీతంగా తింటారు వీళ్ళు. తింటారు, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటే ఫెస్టివల్కి, మ్యారేజెస్కి ఇలాంటి వాటికి ఫుల్గా తింటారు కూడా. ఈవినింగ్ అయ్యిందంటే మళ్ళీ స్నాక్స్, సమోసా, కట్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా బాగా తింటారు వీళ్ళు. చాలా బాగా తింటారండి. తిండి విషయంలో వీళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఎక్కడికి వెళ్ళా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయితే కుప్పలు తిప్పలే ఉంటాయి, ఎక్కడ ఖాళీ ఉండదు. మేము అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాం. మరి ఎక్కడున్న హ్యాబిట్ మనం అనుకుంటాం, కానీ ఏది మన లైఫ్లో అలవాటు అవుతుందో దాన్ని ఎక్స్క్యూజ్ చేయలేము. కంపల్సరిగా అది అలవాటు అయిపోతుంది. చాలా రేర్ మాట దాన్ని తగ్గించుకోవాలి అంటే. నేను ఆంధ్ర నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇవేవి తెలిసేవి కాదు. ఇప్పుడు ఈ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ నాకు నచ్చదు, ఇక్కడ ఉన్న ఫుడ్డే నాకు నచ్చుతుంది. అమ్మ వాళ్ళు, మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడ నేను చేసిన ఫుడ్ అస్సలు నచ్చదు. యాక్చువల్లీ నేను కొంచెం బాగానే వండుతాను, అది నా అభిప్రాయం. అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు బాగా వండుతావని. అలాంటిది ఇప్పుడు ఏంటి ఇలా వండుతున్నావు, అస్సలు ఏం బాగాలేదంటారు. అంటే ఇక్కడ కారం కానీ వైట్ కలర్లో కర్రీస్ అవి ఉంటాయి. నాకు అదే నచ్చుతుంది. అక్కడ అమ్మ వాళ్ళ ఫుడ్ కానీ తిన్నానంటే కడుపులో మంట వచ్చేస్తుంది అన్నమాట. అలా అయిపోతుంది. ఏది అలవాటు చేసుకుంటామో మన లైఫ్ని అదే అలవాటు రొటీన్ అవుతుందో లేదో చెప్పండి. సర్లేండి, మీ టీలు కాఫీలు కంప్లీట్ అయ్యి ఉంటాయి, మావి కంప్లీట్ అవుతాయి. సరేనా? బాయ్ బాయ్.